హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రామాయణం అనే పుణ్యకథ గురించి చెప్పబోతున్నాను. ఇది వాల్మీకి మహర్షి కలం నుంచి బయటపడిన పెద్ద మహాకావ్యం. ఇందులో ఆరు ముఖ్య కాండలు ఉంటాయి. మొదటిది బాలకాండ, రెండవది అయోధ్యకాండ, మూడవది అరణ్యకాండ, నాలుగవది కిష్కింధకాండ, ఐదవది సుందరకాండ, ఆరవది యుద్ధకాండ. నేను ఈ రామాయణాన్ని చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నాను. మనం ఇప్పుడు రామాయణంలోని మొదటి కాండ అయిన బాలకాండ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం బాలకాండ గురించి తెలుసుకుందాం. బాలకాండలో ముఖ్యమైన భాగం ఏది అంటే రాముడి బాల్యం. అతి పురాతన కాలంలో అయోధ్య అనే పెద్ద నగరం ఉండేది. అక్కడి రాజు పేరు దశరథ మహారాజు. అతనికి 3 భార్యలు. వాళ్ళు కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి మహాపురుషులు బిడ్డగా జన్మించాలనే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహిస్తారు. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత దశరథ మహారాజు యొక్క భార్యలందరూ గర్భవతులు అవుతారు. వాళ్ళకి బిడ్డలు కూడా జన్మిస్తారు. అందులో మొదటిగా జన్మించిన వాడే శ్రీరాముడు. దాని తర్వాత శ్రీరాముడి సోదరులు అయిన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మిస్తారు. శ్రీరాముడు చిన్నప్పటి కాలంలోనే 4 వేదాలు ఇంకా ధనుర్వేదం, శాస్త్రాలు అన్నీ చదివి నేర్చుకున్న పండిత పురుషుడు. కానీ అతనికి అహంకారం లేదు. ఎప్పుడూ సౌమ్యంగా, దయతో, మర్యాదతో మాట్లాడే బాలుడు.